అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో దొండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దొండకాయ మసాలా కర్రీ అనేది చేసుకోవడం కూడా చాలా సులభం. మీకు లంచ్ బాక్స్లో పిల్లలు కూడా చేసి పెట్టేయచ్చండి. ఈ దొండకాయ మసాలా కర్రీ అనేది మీకు రైస్లో, ఇంకా చపాతీల్లో, పొరాటాల్లో, ఇంకా పుల్కాల్లో చాలా బాగుంటుంది. ఈ దొండకాయ మసాలా కర్రీ అనేది చేసుకునే పద్ధతిలో బాగా చేసుకుంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక పల్లీలు అనేవి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఈ విధంగా వేయించుకొని పల్లీలు అనేవి బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కట్ చేసుకున్న కొబ్బరిని వేసుకోవాలి. 1/2 ఇంచు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఒక 16 రెబ్బల కొబ్బరిని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమోటా వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా అనేది కొంచెం మగ్గేదాకా ఉంచి పల్లీల ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా తీసి పక్కన అనేది పెట్టేసేయాలి. చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆయిల్లోనే 1 టీ స్పూను ఆవాలు వేసుకొని ఆవాలు అనేవి చిటపటలాడేదాకా ఉంచుకోవాలి. ఆవాలు అనేవి వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర అనేది వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేగాక ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్ అనేది వేసుకోవాలి. ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుందండి. చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆనియన్ అనేది వేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ దొండకాయ మసాలా కర్రీ అనేది మీకు ఈ విధంగానే వంకాయ మసాలా కర్రీ అయినా చేసుకోవచ్చు. ఈ దొండకాయ ప్లేస్లో వంకాయలని వేసి ఇవి ప్రాసెసే చేసుకుంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది వంకాయ కర్రీ కూడా. ఆ తర్వాత ఈ విధంగా ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ మారేదాకా కొంచెం సిమ్లో పెట్టేసి ముందుగా ఫ్రై చేసుకున్న ఈ వేరుశనగ పప్పు ఇంకా కొబ్బరిని పేస్ట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక టమోటాని కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ విధంగా టమోటాని కట్ వేసుకున్న తర్వాత టమోటా అనేది కొంచెం మగ్గాలి. అప్పుడు దాకా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోండి. టమోటా అనేది మగ్గేదాకా చాలా బాగుంటుంది దొండకాయ మసాలా కర్రీ అనేది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఈ మసాలా అనేది ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత మసాలా కూడా వేసేయాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మసాలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి. కారం అనేది రుచికి సరిపడినంత వేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత మెంతులు ఇంకా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వేయించుకున్న మెంతులు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేస్తే కొంచెం చేదు అనేది వస్తుంది. ధనియాల పౌడరు 2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఈ విధంగా బాగా ఫ్రై అనేది చేసుకోండి. అడక్కు అంటకుండా మధ్య మధ్యలో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలాక మసాలా అనేది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తగులుతుంది. అప్పుడు కట్ చేసుకున్న దొండకాయల్ని వేసుకోవాలి. దొండకాయల్ని మధ్యలో కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుని ఫ్రై చేసేయాలి. ఈ విధంగా ఫ్రై చేసి మసాలా అంతా ఈ దొండకాయల ముక్కలకి బాగా పట్టేటట్టు మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు అనేది వాడుతున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దొండకాయలు అనేవి కొంచెం మగ్గడానికి వాటర్ టైము 2 పడుతుందండి. అందుకే ఇక్కడ 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. వేసి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. ఒక 1/2 అవర్ అయినా పడుతుందండి ఈ దొండకాయలు మగ్గాలంటే. మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఈ దొండకాయలు అనేవి మగ్గిపోతాయి. దొండకాయలు మగ్గిపోయిన తర్వాత ఈ చింతపండు రసం వేసుకోవాలి. ముందుగానే చింతపండు నానబెట్టేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసి రసాన్ని పిండి ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత అనేది పెట్టేసి ఒక 15 మినిట్స్ దాకా బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి తేలి ఉంటుందండి. ఒకసారి టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, ఉప్పు కారం అనేది. ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడి దొండకాయ మసాలా కర్రీ రెడీ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.